నమస్తే అండి. నేను రవీందర్ రాజు, గరుడ అక్యుప్రెషర్ అక్యుపంక్చర్ సెంటర్, సుచిత్ర, హైదరాబాద్. ఇవాళ మనము ఇండైజేషన్, అజీర్ణం గురించి మాట్లాడుకుందాం. అజీర్ణం రావడానికి మన లైఫ్ స్టైలే కారణం అండి. సో మనం ఒక్కసారి ఏమేం పొరపాట్లు చేస్తున్నామో తెలుసుకుందాము. దీన్ని ఏ విధంగా మూలం నుంచి వెళ్ళి తగ్గించుకోవాలో మనము నేచురల్ పద్ధతి ద్వారా, దాని తర్వాత జీవన విధానం ద్వారా, దాని తర్వాత అక్యుప్రెషర్ ద్వారా ఏ విధంగా తగ్గించుకోవాలో నేర్చుకుందాం. ముఖ్యంగా మనం తిన్న ఆహారము జీర్ణం కావాలంటే కొన్ని పద్ధతులు మనం పాటించాలి. మన యొక్క స్టమక్ లోపట మనం తిన్న ఆహారం జీర్ణం అవ్వాలి. మరి స్టమక్లో జీర్ణం అవ్వాలంటే ఏ విధంగా మనము ఆహారాన్ని స్టమక్లోకి పంపిస్తున్నాము? మామూలుగా మనం ఏమనుకుంటున్నామంటే జీర్ణం అన్నది స్టమక్లో జరుగుతుంది అని. కానీ మన యొక్క ఆహారం యొక్క జీర్ణము నోటి ద్వారానే స్టార్ట్ అవుతుంది. మన నోట్లో ఎప్పుడైతే ముద్ద పెట్టుకుంటున్నామో, ఆహారాన్ని పెట్టుకుంటున్నామో, ఫలాన్ని పెట్టుకుంటున్నామో, నోట్లో పెట్టుకున్న తర్వాత మీరు ఏదైతే చూయింగ్ చేస్తున్నారో అప్పుడే మీ యొక్క జీర్ణం ప్రారంభమైంది. కానీ మనకు హడావిడి ఎక్కువ, సమయం తక్కువ, పరిగెత్తాలి కాబట్టి ఏం చేస్తున్నాము? మనకు సమయం లేదు కాబట్టి హడావిడిగా నోట్లో పెట్టుకుంటున్నాము, అది సరిగా నమలకుండానే మింగేస్తున్నాము. మింగేయడం ద్వారా మన పళ్ళు చేయాల్సిన పని ఎవరు చేయాలి? కడుపులో ఇంకొక జత పళ్ళు లేవు కదా. కాబట్టి తిన్న ఆహారం అరగడానికి ఎక్కువ సమయం తీసుకుంటుంది. కాబట్టి అజీర్ణం కావద్దు, డైజెషన్ మంచిగా కావాలి అంటే ఫస్ట్ చేయాల్సినటువంటి పని ఏంటంటే బాగా నమిలి తినాలి. ఏదైతే ఆహారం ముద్ద నోట్లో పెట్టుకున్నామో దాన్ని కనీసం 20 సార్లు చూయింగ్ చేయాలి. 20 సార్లు నములితే తిన్న ఆహారం యొక్క ఆకారం మారిపోవాలి. అది నోట్లోనే లిక్విడ్గా, పేస్ట్గా తయారైన తర్వాత మీరు మింగడం జరగాలి. ఎప్పుడైతే ఆ విధంగా సాలో అయినటువంటి ఆహారం స్టమక్లోకి వెళ్ళి చాలా ఈజీగా అది డైజెషన్ కావడం జరుగుతుంది. కాబట్టి ఒక పొరపాటు ఏంటి? నమలకుండా తినడం అన్నది ఒక పొరపాటు. రెండవ పొరపాటు మనం ఏం చేస్తున్నామంటే తినేటప్పుడు మనం వాటర్ తాగుతున్నాము. వాటర్ ఎప్పుడైతే మనం తినేటప్పుడు తాగుతామో దాని ద్వారా ఏం జరుగుతుంది? మన తిన్న ఆహారం డైజెషన్ కావడానికి స్టమక్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనేటటువంటి జీర్ణ రసాన్ని రిలీజ్ చేయడం జరుగుతుంది. అది ఎంత గాఢంగా ఉంటుంది అంటే దాంట్లో ఒకవేళ మీరు వేలు డిప్ చేసినట్టయితే వేలును మొత్తం కొరికేస్తుంది. అది అక్కడ మీ బోన్ తప్ప వేరేదేం మిగలదు. అంత యాసిడిక్గా ఉంటుంది అది. ఆ విధంగా ఉండడం ద్వారానే మనం తిన్న ఆహారంలో ఉన్నటువంటి జెమ్స్ అన్నీ కూడా మాడిపోతాయి. మనం తిన్న ఆహారం పూర్తిగా జీర్ణం కావడానికి, మాడిపోవడానికి అది సహకరిస్తుంది. మీరేం చేస్తారు? ఒకటేమో పొరపాటు నమలకుండా తినడము, రెండో పొరపాటు మీరు తింటూ వాటర్ తాగడం. వాటర్ తాగడం ద్వారా ఏం జరుగుతుంది? ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ కాస్త డైల్యూట్ అయిపోతుంది. డైల్యూట్ కావడం ద్వారా ఏం జరుగుతుంది? మీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ఆహార పదార్థాలను ఏదైతే బర్న్ చేయాలనో బర్న్ చేసే స్తోమతను అది కోల్పోతుంది. సో ఈ రెండు పొరపాటు చేయడం ద్వారా మీరు తిన్న ఆహారము ఎక్కువసేపు స్టమక్లో ఉండిపోతుంది. ఎక్కువసేపు పొట్టలో ఆహారం ఉండిపోవడం ద్వారా అది ఫర్మెంట్ అయిపోతుంది. అదే గ్యాస్గా కన్వర్ట్ అవుతుంది, గ్యాస్ట్రిక్ అవుతుంది, ఇండైజేషన్ అవుతుంది. పొద్దున బ్రేక్ఫాస్ట్ చేశారు, మధ్యాహ్నం లంచ్ టైం అయింది, లంచ్ టైం వరకు అది అరగనే లేదు. ఎందుకంటే మీరు దండిగా నీళ్ళు తాగేశారు కాబట్టి. అప్పుడు ఏమవుతుంది? మళ్ళీ రెండవసారి మళ్ళీ ఆహారం తీసుకునే సమయం ఏర్పడింది. రెండవసారి ఆహారం తీసుకోవాలంటే టైం అయింది కాబట్టి మళ్ళీ బాక్స్ ఓపెన్ చేస్తాము, లేదా ప్లేట్లో పెట్టుకొని మనం తినేస్తాము. ఫస్ట్ తిన్నదే అరగలేదు, రెండోసారి మళ్ళీ ఫుడ్ స్టమక్లోకి పంపించేసాము. ఒక పని అయిపోయింది అనుకుంటున్నాం మనం. ఒక పని అయిపోవడం కాదు, ఒక సమస్యను ప్రారంభం చేశారు మీరు అక్కడ. ఏం చేయాలి మనము? కడుపు ఆకలితో ఉన్నప్పుడు మాత్రమే ఆహారాన్ని లోపలికి తీసుకోవాలి. సమయాన్ని చూసి ఆహారాన్ని తినకూడదు. ఇది మూడవ తప్పు మనం చేసేటటువంటిది. కాబట్టి ఆకలి అయినప్పుడే ఆహారాన్ని తీసుకోండి. దాని తర్వాత తిన్న తర్వాత ఒక గంట దాకా వాటర్ తీసుకోవద్దు. గంట తర్వాత మీరు 1 లీటర్ వాటర్ తీసుకున్న పర్లేదు, ½ లీటర్ వాటర్ తీసుకున్న పర్లేదు, మెల్లమెల్లగా ఒక్కొక్క గ్లాస్ మీరు వాటర్ కన్జ్యూమ్ చేయడం అనేది స్టార్ట్ చేయండి.
ఈ పద్ధతులు ఎప్పుడైతే మీరు ప్రారంభం చేస్తారో నేచురల్గానే మీ యొక్క ఇండైజేషన్ సమస్య తీరిపోతుంది. ఒక పూట ఒకవేళ ఉదయం పూట బ్రేక్ఫాస్ట్ చేశారు, మధ్యాహ్నం మీకు ఆకలి అవ్వలేదు, మధ్యాహ్నం ఒక పూట స్కిప్ చేసేయండి, మీకు మళ్ళీ సాయంత్రం కల్లా కరకరలాడే ఆకలి అవుతుంది. ఆ టైంలో మీరు తినండి. ఎటువంటి హార్డ్ ఫుడ్ తిన్నా కూడాను మీకు డైజెషన్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ విధంగా చేయండి. దీంతోపాటు మీరు చేయాల్సినటువంటి పదార్థాలు ఏంటంటే, చాలా హార్డ్ ఫుడ్స్, ఆయిల్ ఫుడ్స్, ఎవరికైతే ఇండైజెషన్ ప్రాబ్లం ఉందో వాళ్ళు ఆయిల్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే ఇంకా ఇండైజెషన్ అవుతుంది, వాళ్ళకి చాలా సమస్యలు ఫేస్ చేస్తారు. దాని తర్వాత క్వాంటిటీ ఫుడ్ మీరు ఎంత తీసుకోవాలనో అంతకు మించి మనం ఆహారం ఎక్కువగా ఫుల్ ఆఫ్ స్టమక్ తీసుకుంటే కూడా ఇండైజెషన్ అవుతుంది. అందుకే మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, ఆహారం మన యొక్క స్టమక్ను 4 భాగాలుగా డివైడ్ చేస్తే దాంట్లో 2 భాగాలు మాత్రమే ఆహారం తీసుకోవాలి, ఇంకొక భాగం నీళ్ళ కోసం వదిలేయాలి, ఇంకొక భాగం గాలి కోసం వదిలేయాలని చెప్పారు. కనీసం 3 భాగాల ఆహారం తీసుకుని ఒక భాగం అని వదిలేస్తామా మనము? అట్లా కూడా చేయము. ఫుల్ ఆఫ్ స్టమక్ ఫుడ్తోనే నింపేస్తాము, ఇంకా నాకు అరుగుతలేదు అని చెప్పేసి అంటాం. ఎక్కడి నుంచి అరుగుతుందండి? అరిగేటటువంటి అవకాశమే లేదు కదా. కాబట్టి ఫుడ్ క్వాంటిటీ ఏదైతే ఉందో చాలా ఇంపార్టెంట్. హెవీ ఫుడ్ కన్జంప్షన్, ఫుల్ ఆఫ్ స్టమక్ కన్జంప్షన్ అన్నది ప్రధానమైన కారణాలలో ఒకటి. కాబట్టి ఆయిల్ ఫుడ్స్ తీసుకోవడము, హెవీ ఫుడ్ కన్జ్యూమ్ చేయడం అన్నది తగ్గించండి. మీరు ఇంకా కొంచెం నేను తినగలుగుతాను అన్నప్పుడే ఆపేయండి. అప్పుడు ఖచ్చితంగా మీ స్టమక్ ఈజీగా మీరు తిన్న ఆహారాన్ని అరిగించడానికి దాని యొక్క శక్తి సరిపోతుంది. సో ఈ విధంగా నేచురల్ పద్ధతులు చేయండి. దీంతోపాటు ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, రాత్రిపూట తినేటటువంటి ఆహారము, డిన్నర్ ఏదైతే ఉందో అది వీలైనంత తొందరగా పూర్తి చేయాలి. మన పెద్దవాళ్ళు ఏం చెప్పారంటే, సూర్యాస్తమయం కాగానే గంట లోపే మీ యొక్క డిన్నర్ పూర్తి చేయాలని చెప్పారు. గూట్లో దీపం, నోట్లో ముద్ద అని చెప్పారు. అంటే అటు చీకటి అవుతేనే మీరు వెంటనే మీ యొక్క డిన్నర్ పూర్తి చేసినట్టయితే, మీరు పడుకునే లోపే మీరు తిన్న ఆహారం 60 to 70% డైజెషన్ అయిపోతుంది. మీకు నిద్ర కూడా చాలా ప్రశాంతమైనటువంటి నిద్ర పడుతుంది. అలా కాకుండా మీరు ఎప్పుడో 10ంటికో 11ంటికో అర్ధరాత్రి 12 గంటలకో మీరు ఆహారం తీసుకుంటే మీరు ప్రకృతికి విరుద్ధంగా మీ యొక్క జీవన విధానం ఉంటుంది. కాబట్టి అది ఖచ్చితంగా జీర్ణం కాదు, అది ఖచ్చితంగా గ్యాస్ ప్రొడ్యూస్ చేస్తుంది, అది ఖచ్చితంగా టాక్సిక్స్ని బాడీ లోపల పెంచుతుంది. కాబట్టి అజీర్ణం అన్నటువంటిది అనేక రోగాలకు కారణం. పొట్ట రోగాల పుట్ట అని చెప్పారు. అన్ని వ్యాధులకి కారణము మీరు యొక్క పొట్టనే కారణము, పొట్టలో అజీర్ణమే కారణము. కాబట్టి పొట్టను క్లియర్గా ఉంచుకోవాలంటే నేను చెప్పినటువంటి పద్ధతులు పాటించండి. ఒకటేమో ఆకలైనప్పుడే తినండి, రెండోది బాగా నమిలి తినండి. తినేటప్పుడు వాటర్ కన్జంప్షన్ అన్నది చేయకండి. తినడం పూర్తయిపోయిన తర్వాత గంట తర్వాత మీ యొక్క వాటర్ని తీసుకోండి. ఆకలి అయితేనే మీ యొక్క రెండవ పూట ఆహారాన్ని తీసుకోండి. తిన్న ఆహారము జీర్ణమైన తర్వాత ఆహారాన్ని మీరు సేవించండి. రాత్రిపూట తీసుకునేటటువంటి ఆహారం మాత్రము ఖచ్చితంగా 7-8 లోపే మీ యొక్క డిన్నర్ పూర్తి చేయండి. రాత్రి 11-12 గంటలకి బిర్యానీలు, నాన్ వెజ్లు, ఫాస్ట్ ఫుడ్స్, బేకరీ ఫుడ్స్ మీరు తీసుకున్నట్టయితే మీరు ఎన్ని రకాల మందులు వాడినా కూడా మీ యొక్క ఇండైజెషన్ ప్రాబ్లం పూర్తి కాదు. మరి ఆక్యుపంక్చర్లో ఏ విధంగా చేయాలంటే, డైజెషన్ సంబంధించినటువంటి ప్లేస్ ఇది. ఈ ప్లేస్ లోపల మీరు ఈ యొక్క 3 వేలు కానీ 2 వేలు కానీ తీసుకొని ప్రెషర్ చేస్తూ ఉండండి. ప్రెషర్ చేస్తూ ఉంటే మీకు ఆల్రెడీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉన్నా, ఎసిడిటీ ప్రాబ్లం ఉన్నా, ఇండైజెషన్ ప్రాబ్లం ఉన్నా ఈ యొక్క ప్రెషర్ పాయింట్స్ ద్వారా మీకు డైజెషన్ యొక్క కెపాసిటీ పెరుగుతుంది. దాని తర్వాత మీరు ఎటువంటి ఆహారం తిన్నా కూడా వెంటనే బర్న్ అయ్యి మీకు జీర్ణమై మీకు ఎనర్జీని ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రకృతికి విరుద్ధమైనటువంటి జీవన విధానం నుంచి వెళ్ళి ప్రకృతికి సపోర్ట్ చేసేటటువంటి జీవన విధానానికి మారండి. తర్వాత నేచురల్గా ఆరోగ్యంగా ఉండడానికి ఈ యొక్క ఆక్యుపంక్చర్ పద్ధతులకి మీరు రండి. ఇంకా చాలా సివియర్ ప్రాబ్లం ఉండి అల్సర్స్ అయినాయి, లేదా ఇండైజెషన్ అనేది చాలా రోజుల నుంచి ఉంది అంటే ఆర్గాన్స్లో ఏ ఆర్గాన్ వీక్ ఉందో మేము అలారం పాయింట్ చెక్ చేసి చూస్తాము. దాని ద్వారా తెలుసుకొని మీకు ట్రీట్మెంట్ చేయడం ద్వారా 10 నుంచి 15 రోజులలోనే